అలా చెప్తేనే నేను మీ ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి బతికిస్తాను. తొందరగా చెప్పండి. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే శ్మశానానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. బాబు విక్రమ్, అలాగే 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 చెప్తాను బాబు. నిజంగా చెప్తాను బాబు, నిజంగా చెప్తాను. చూడండి, ఇది మీకు అగ్ని పరీక్ష. మీరు ఏమాత్రం అమృతతో మాట్లాడేటప్పుడు ఏడ్చినా, మీ మాటలో తేడా కనిపించినా అమృతకి డౌట్ వస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నవ్వుతూ సంతోషంగా మాట్లాడండి. అదే నటిస్తూ. అలాగే బాబు. అటు ప్రాణం, ఇటు సెంటిమెంట్ కలిపితే విక్రమ్ భాయ్ పెళ్ళి. ఆంటీ లైన్లో ఉంది, మాట్లాడు డార్లింగ్. అమ్మా, అమృత, నాన్న దగ్గరికి వెళ్ళావా? నేను నాన్న దగ్గరే ఉన్నానమ్మా. నాన్న క్షేమంగా ఉన్నారు కదమ్మా? క్షేమంగానే ఉన్నారమ్మా. అయితే నాన్నని తీసుకుని బయలుదేరి వచ్చేయమ్మా. అమృత, అది నాన్నని ఎలాగైనా ఒప్పించి పెళ్లికి తీసుకురా అమ్మా. నువ్వు చెప్తే నాన్న తప్పకుండా నీ మాట వింటారమ్మా. అమృత, మీ నాన్నగారు నా మీద చాలా కోపంగా ఉన్నారమ్మా. ఆయనకి ఇష్టం లేకుండా ఇదంతా నేను చేశానని నాతో కూడా మాట్లాడలేదమ్మా. నేనిక్కడికి వచ్చాక నన్ను కూడా పెళ్లికి వెళ్ళొద్దంటున్నారమ్మా. అయితే ఇప్పుడు నువ్వు కూడా రావా అమ్మా? ఏంటమ్మా ఇది, మీరిద్దరూ లేకుండా? అమృత, నువ్వేం బాధపడకమ్మా. మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. కనీసం నాన్నతో ఒక్క మాటైనా మాట్లాడించమ్మా. ఒక్కసారి నాన్నతో అమృత అని పిలిపించుకోవాలనుందమ్మా. సరేనమ్మా, ఒక్క నిమిషం. ఏమండి, మీకోసమే అమృత విక్రమ్ని పెళ్లి చేసుకుంటోంది. మీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తోంది. ఒక్క మాట మాట్లాడండి, అమృత అని పిలవండి. అమృత, నీతో మాట్లాడడం మీ నాన్నగారికి ఇష్టం లేదమ్మా. ఆయన మొండి పట్టుదల నీకు తెలుసు కదమ్మా. నాన్న ఇక్కడికి రాకపోయినా కనీసం
ఆయన గొంతు వినే అదృష్టం కూడా నాకు లేదా అమ్మా? అమ్మా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నాన్న నన్ను తిడుతూ ఉంటారు కదా, కనీసం ఇప్పుడు అలాగైనా తిట్టమని చెప్పమ్మా. ఆ తిట్లే ఆశీర్వాదంగా తీసుకొని నేను సంతోషంగా తాళి కట్టించుకుంటాను. ఒక్కసారి నాన్నకు ఫోన్ ఇవ్వమ్మా. అమృత, నీకు ఆ అదృష్టం కూడా లేదమ్మా. నీ చివరి కోరికను కూడా తీర్చలేకపోతున్నాను అమృత. నన్ను క్షమించు అమృత. అది కదమ్మా, మీరిద్దరూ లేకుండా. అమృత, మీ నాన్న కోసం ఈ అమ్మ మాట విని పెళ్లి చేసుకోవడానికి ఇంత దూరం వచ్చావు. చివరి నిమిషంలో మేం లేమని పెళ్లి చేసుకోకపోతే ఎలా? నువ్వు అలా చేస్తే ఇక్కడ నాన్నని ఆ రౌడీలు వదిలేయరు. ఈ అమ్మ చివరిసారిగా అడుగుతుంది. నా మాట కాదనవు కదమ్మా. పెళ్ళయ్యాక నీ గురించి, నీ త్యాగం గురించి చెప్పి మీ నాన్నగారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తానమ్మా. ప్రస్తుతానికి మీ నాన్నగారి గురించి వదిలేయి. వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో, తాళి కట్టించుకో అమ్మా. కంటిలోని గంగా కట్టదాటేనా, నీదే కాని పాపం నీపై నింద మోపేనా, కానారాని శాపం ఏదో కాటు వేసేనా, ఆశలన్నీ నేడే ఆవిరాయేనా, వెర్రి మొర్రి లోకం వెక్కిరించెనా, చూపాలి, ఆడదే ఆధారం అంటూ చెప్పాలి, ఆడదే ఆధారం అని సత్తా చూపాలి. అంటే విక్రమ్ కృష్ణమూర్తి అంకుల్ విషయం అమృత్కి తెలియకుండా మేనేజ్ చేశాడా? శాడిస్ట్ వెధవ. పంతులు గారు, అయ్యా ఇక కానివ్వండి. అలాగే కూర్చోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాత్మసవో వదంతే స్వానో మంత్రేషమోర్జందుహానాం ధేనుర్వాకస్మానుపతిష్ఠతేత యస్వో నామ రూపాభ్యాం యా దేవీం సర్వమంగళ అయోః సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. శ్రీమహాగణాధిపతయే నమః.
ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మ ఆ కొబ్బరి బొండం తీసుకెళ్లి పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, అరుంధదేవదిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు యస్వో నామరూపాభ్యాం యా దేవీం సర్వమంగళః తయోః సంస్మరణః పుంసాం సర్వతో జయమంగళం. అమ్మ ఆ కొబ్బరి బొండ అబ్బాయి చేతిలో పెట్టండి. ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదివిచ్ఛేదసాదనం. శ్రీ మహాగణాధిపతే నమః. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయమాసం సమర్పయామి. దివ్యశ్రేయ పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. రక్షాబంధన దేవతాభ్యో నమః. మహాగణాధిపతి నమస్కారం సమర్పయామి. నమస్కారం చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః.
ఇక్కడ ఉన్నారేంటి? డెల్లో ఉండాలి కదా. అదంతా తర్వాత చెప్తాను, ముందు బండి దిగు. ఓకే రండి. త్వరగా పదండి. ఓం కపిలాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంధపూర్వజాయ నమః, శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతి దేవత మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. ఇమే శ్రియై సుగంధై వక్షస్థలై ప్రమోదమానైరభిమన్యమానై త్రైపౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయు. ఈ పెళ్ళి అయిపోతే మా కృష్ణమూర్తి అంకుల్కి నాకు ఈ అమృత అనే దరిద్రం వదిలిపోతుంది. సుందర కోమలాంగి శ్రీ విష్ణుభద్రీ భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సీతారాఘవ పాద పద్మనిరత శ్రీరామ. మీ అమ్మతో ఫోన్లో మాట్లాడావు కదా, అన్ని విషయాలు చెప్పిందిగా. ఇంకా అలా డల్గా ఉన్నావేంటి? సంతోషంగా ఉండు. ధూపమాగ్రాపయామి. అగరబత్తులు చూపించండి. ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవేర్దివ్యై నానా అమ్మాయికి ఇవ్వండి. వనస్పత్యర్భవేర్దివ్యై పంతులు గారు, నానాగంధై. ఇంకా ఎన్ని మంత్రాలు ఎంతసేపు చదువుతారు? స్పీడ్గా కానివ్వండి, తొందరగా తాళి కట్టించండి. అయ్యా, సాంప్రదాయబద్ధంగా చేయమన్నారు. ఇంకా ముహూర్తానికి 10 నిమిషాలు టైం ఉంది. తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతే సూరయః. అసలు ఇదంతా ఏంటి సాగర్? అమృత చాలా ప్రమాదంలో ఉంది. ఏం జరిగింది? వీడు మరీ చాదస్త పంతులా ఉన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకోవడం. వీడు జీవితంలో బాగుపడ్డాడు. రే పంతులు, నేను తాళి కట్టడం త్వరగా జరగలరా? పెళ్ళైపోతుంది. ఏం చేద్దాం? విక్రమ్ గాడి దురదృష్టం. అరే లడ్డు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై. అన్నా చెప్పన్నా, ఒరే వంటలు రెడీనా? వంటలన్నీ రెడీ అన్నా. విక్రమ్ అమృతల పెళ్లికి ఇక్కడ శుభం కార్డు పడిపోతుందిరా. నిజమా అన్నా? అవునరా. అయితే ఇది ఫైనల్ కాలా? ఫైనల్ ఏంట్రా, కన్ఫర్మేషన్ కాల్ అనుకో. వంటలన్నీ రెడీ చేయి, వ్యాన్ ఎక్కించు. అలాగేనన్నా, వ్యాన్ లో ఎక్కించేస్తానన్నా. ఆ, ఓ అవతార్ ఎక్కడున్నావా? భోజనాలకు ఏర్పాట్లు చేసావా? అన్నీ చేశాను బాబు. అక్కడ బాజా భజంత్రీలు మోగగానే ఇక్కడ భోజనాలు రెడీ. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, అక్షింతలు చల్లడమే. త్వరగా ఎలాగైనా అమృతను కాపాడాలి. అలాగే